స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడా, మా గనుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, అయ్యా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం నాయన, ఇదిగో డిసెంబర్ మొదటి నెల నాయన సండే ఆదివారం మీ సన్నిధానంలో మేమందరం కూడి నిన్ను ఆరాధిస్తాకి నీవు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డల కాడ ప్రభువా మీరు దీవించండి. ఏ పరిస్థితుల్లో బిడ్డలు రాలేకపోయారో క్షమించి మరొక పరంతరం మీ సన్నిధానంలోకి వచ్చే కృప దయచేయమని అయ్యా మీ దాసులకు నన్ను తగ్గించుకుంటూ సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. దయచేసి చక్కగా కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళకి చైర్స్ ఉండి మరి చక్కగా చైర్లో కూర్చోండి. ఆ దేవుడు మహాకృపను బట్టి దేవుడు సన్నిధానంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాక్యానికి ముందు నేను కొన్ని ప్రకటనలు చేస్తా, వాటిని గమనించండి. అమ్మ చైర్స్ ఖాళీగా ఉండే కదా, కుర్చీలో కూర్చోండి. అటకది గోడక్కడ ఆడుకోండి. దయచేసి మంచి కూర్చోండి. కొంచెం జరిగి గోడక్కడ ఆడుకునే వాళ్ళు, ఎందుకంటే కొంచెం ఎక్కువ సేపు నిలబడలేని ఉంటారు కదా. మరి శరణ తమ్ముడు పాట పాడిన తర్వాత వాక్యం నేను స్టార్ట్ చేస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. కన్నులు జారిను కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిను కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. కన్నులు జారిను కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకము నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పరువాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. కన్నుల జారిను కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు.
కన్నులు జారిను కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. అనుకోని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను విడువునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చక్కగా పాట పాడిన తమ్ముడికి వందనాలు. దేవుడు తమ్ముడు దీవించుగాక. మరి చక్కగా తమ్ముడు చాలా పాటలు పాడతాడు. ఎందుకో నాకు మనసులో ప్రేరేపణ అనిపించింది, పాట సమయం ఇచ్చితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే నేను పాటకు సమయం ఇచ్చాను. నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రకటనలు చేస్తా వాక్యానికి ముందు, జాగ్రత్తగా వినండి. డిసెంబర్ 10వ తారీఖు మన మందిరానికి వచ్చే బిడ్డలందరూ మరి ప్రేమ విందుండుద్ది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లైవ్లో చూసే బిడ్డల కాడ రాలేని బిడ్డలు దయచేసి 10వ తారీఖు పాస్టర్ గారు మాకు రమ్మని చెప్పలేదు, మా ఇంటికి రాలేదని ఎవరు అనుకోవద్దు. డిసెంబర్ 10వ తారీఖు ఇంకెన్ని రోజులు ఉందమ్మా? 3 రోజులు ఉంది, అంతే కదా. దయచేసి గమనించండి ఈ విషయాన్ని. నాకు కొన్ని పనులు ఉండయి, ప్రార్థన చేస్తా ముఖ్యంగా. ఎందుకంటే మీటింగ్స్ అన్నా మరి ఆ రోజు ప్రార్థన అన్నా గమనించండి. చాలా బాధ్యత ఉండిద్ది. ప్రార్థన చేయకపోతే అంత గందరగోళం ఉండిద్ది. ప్రార్థన చేస్తే ఏమైందనంటే, దేవుడు ప్రశాంతంగా వాతావరణాన్ని, పవర్ని, కరెంటు అన్ని విషయాల్లో వచ్చే బిడ్డలకి క్షేమాభివృద్ధి. మరి ఆ రోజు బోరబండ నుంచి, ఉప్పల నుంచి, మరి ఇంకా కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే బిడ్డల కాడ ఉన్నారు. వారి కొరకడ నేను ప్రార్థన చేస్తాను. గమనించండి, మన పరిసర ఇక్కడ అంబేద్కర్ నగర్ హైదరాబాద్లో ఒకసారి కాకోకుండా ప్రతి మంగళవారము ఎస్పీ నగర్లో మరి అక్కడ ఒక చిన్న బ్రాంచ్ని దేవుడు ఇచ్చాడు. దాదాపు అది ఇచ్చికాడ 3 సంవత్సరాల 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఒక 2-3 నెలల నుంచి దేవుడు మరి ఎర్రగడ్డ అవతల మరి బోరబండ ప్రాంతంలో కాడ ఒక చిన్న బ్రాంచ్ ఓపెన్ చేయటం జరిగింది. మరి ప్రతి 5వ తారీఖు అక్కడ, మరి నెల శుక్రవారం వచ్చింది 5వ తారీఖు. ఏ వారం వచ్చినా కానీ 5వ తారీఖు అది సండే కానీ అక్కడ వెళ్ళి ప్రేయర్ పెట్టడం జరిగింది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు పాస్టర్ గారు మాకు పాటకు సమయం ఇవ్వాల అని మీరు నన్ను ఎవరు అడగొద్దు. ఎందుకంటే ఆసక్తి వచ్చే ప్రతి ఒక్క బిడ్డకి నేను పాటకు సమయం ఇస్తా. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి ఇస్తా, కానీ ఒక పాటకి ఇస్తా. ఎందుకంటే అందరూ పాడాలనుకుంటారు కదా, కొత్తగా వచ్చేవాళ్ళు పాడాలనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు పాడే ప్రతి ఒక్కరి కాడ లైవ్ ఇస్తా. దేవుడికి స్తోత్రం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మీరు ఎవరిని లైవ్ ఎవరా పాడేవాళ్ళు అని అంటే, సాక్ష్యాల కాడ అంటున్నాం కొద్దిగానంటే, నేను అన్నాను ఇంతవరకు నేను ఎప్పుడు ఇవ్వలేదు తమ్ముడా, తక్కువ.
సరే దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు పండగ కాబట్టి స్తుతి అని అన్న. అట్లాగే చూడండి, ఆ రోజు కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఒక ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దేవుడి విషయంలో మీరు గమనించండి. ఇక అంతే. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానానికి మనం వచ్చాం. ఈ నెల మొదటి ఆదివారము ఎన్నో తారీఖు వచ్చింది? అసలు వాస్తవంగా నైట్ మనకు ప్రార్థన ఉండిద్ది 7వ తారీఖు, ఈరోజు నైట్. కానీ ఈ డిసెంబర్లో మార్చా, ప్రతి నెల డిసెంబర్లో ఉండదు, జనవరిలో ఉండిద్ది. ఇక ప్రతి నెల యథావిధిగా ఉండిద్ది. కానీ డిసెంబర్ ఎందుకనంటే డిసెంబర్ 10వ తారీఖు నేను 2013, 2014 ఆ టయాల్లో వచ్చి ఇక్కడ పరిచర్య నేను ప్రారంభించినప్పుడు నేను ఒక్కడే, దేవుడు బిడ్డలారా, సంఘస్థులు ఎవరు లేరు, సంఘము లేదు. ఆ స్థితిలో నేను ప్రార్థన చేస్తుంటే ఆ నిమ్మ తోటని రోడ్డు అవతల వెంకటేశ్వర కాళీ అని చెప్పి ఆడికెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే, అయ్యా మీరు పాస్టర్ గారు అని అంటే, అవునమ్మా, ఇది ఇక్కడ మా రూమ్ ఇస్తాము ఫ్రీగానే, మీరు పెట్టుకోండి బాబు, కరెంటు బిల్లు కాడ కట్టుకోవద్దాను. దేవుడి స్తోత్రం. ఆ ప్రాంతంలో నేను పరిచర్య స్టార్ట్ చేసిన డిసెంబర్ 10వ తారీఖు ఈ హైదరాబాద్ పట్టణానికి నేను పరిచర్య స్టార్ట్ చేసింది ఎప్పుడనంటే డిసెంబర్ 10వ తారీఖు. ఆ 10వ తారీఖు దేవుడు మాట్లాడాడు ప్రవచన వరముతో. ఏమన్నానంటే, ఇదిగో నా కుమారి, నీకు వివాహం కాలేదని నువ్వు బాధపడమాక, 2015, 14లో చక్కగా దేవుడు ఏం చేస్తాడు, ఎంగేజ్మెంటు 2015 వివాహం అయిందని చెప్పి దేవుడు అక్కడ వచ్చిన ఒక బిడ్డ 30 సంవత్సరాలు ఇంచుమించు కొన్ని వందల సంబంధాలు చూశారు, వివాహం కాల. మరి దేవుడు మాట్లాడిన ప్రహారంగా చేశాడు. దాన్ని బట్టి కాడ మరి వాళ్ళు కాడ వస్తారు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు సాక్ష్యాలకు సమయం ఇస్తాను, కానీ సమయానికి వచ్చిన వాళ్ళకి ఇస్తా. సాక్ష్యాలకు సమయం ఇస్తా, సమయానికి వచ్చిన వాళ్ళకి సమయం ఇస్తా. పాస్టర్ గారు మాకు ఇవ్వలేదండి అని మీరు మాత్రం అలా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు పరిచర్య ప్రతి ఒక్క బిడ్డ మరి ముందు వస్తే నేను సాక్ష్యానికి 8:30 వరకు సమయం ఇస్తా. 9 లోపల ప్రార్థన ముగించి వాక్యం కాడ 9 కాడ నుంచి భోజనాలు జరుగుతూ ఉంటాయి. 1 గంటకు జరగవచ్చు, తెల్లారుజాము 4 గంటల జరగవచ్చు. ఎందుకనంటే మందిరం డోర్లు తెరిచే ఉంటాయి డిసెంబర్ 10వ తారీఖు నైట్ అంతా కాడ. దేవుడికి స్తోత్రం. గమనించండి, 10వ తారీఖు అందరికీ ప్రేమాయింది ఉండుద్ది, యథావిధిగా మీకు తెలుసు కదా. దాని కొరకు ప్రార్థన చేయండి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు లేఖనాల్లో ఒక మాట మరి దేవుడు బయలుపరచడం జరిగింది. దయచేసి యెషయా గ్రంథము చూడండి, దయచేసి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 19వ వచనం మీరు చదవండి. స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియచేయువాడను అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకుని వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న జనులారా, ఏ సంగతులు అంటే ఆయన యథార్థ సంగతులు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మన మధ్యన ఉందా వర్ధిని గారు, మరి సిస్టర్. దేవుడు ఇంకా గర్భఫలం లేని టైంలోనే మాట్లాడాడు, బాబునిస్తాను. అంతకుముందు అమ్మాయి కాడ ఏమందంటే, వాస్తవానికి ఎవరైనా పర్లందా, తర్వాత మరలా ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, అన్నయ్య నాకు మగపిల్లడే కావాలి, నేనేమైనా తయారు చేస్తానా, నేనేమైనా ఏరుకోస్తా కాదు. దేవుడు చెప్పాడు బాబునిస్తానని, బాబునిచ్చాడు. దేవుడికి స్తోత్రం. అలాగే గర్భఫలం ధరించిన కొంతమంది బిడ్డలు, గర్భం రాని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు మన సంఘ బిడ్డ వినోద్ అని వాళ్ళ భార్య కాడ, అన్న ఇంకా ప్రెగ్నెంట్ కదా అంటే, చాలా తమ్ముడు క్లోజ్గా ఉంటాడు నేనంటే ప్రేమగా, లేదన్న ఇంకా ప్రెగ్నెంట్ కాలేదన్న, ఎట్ట బాబు పడుతున్నారా అన్నాడు. ఇస్తాడు తమ్ముడా బాబు అన్న, దేవుడు ఇస్తాడు తమ్ముడు బాబు, అవునా అన్నాని. ఇప్పుడు ఆ టైంలో ఆ నెలలో దేవుడు ప్రవచన వాక్కు పలికింది 8 మందికి కాడ బాబులే. దేవుడికి స్తోత్రం. ఈ హైదరాబాదు పట్టణంలోనే 3 ఉండారు, కత్తిమ బిడ్డలందరూ బయట ఉండారు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారు, ఆయన పలికినది ఏది కాడ సత్యం పలుకుతాడు, నిజమే పలుకుతాడు, అది జరిగిద్ది. ఆయన పలికింది. మనిషి పలికేది చెప్పండి, మనిషి బతికేది. ఇప్పుడు నేను పలుకుతేదన్నా సొంతంగా, నన్ను కొంతమంది అంటారు, అన్న
ఈ సమస్య తీరిపోద్దని చెప్పన్నా. నేను అంటాను, ఎంత తమ్ముడానంటే, నీ నోటెంబటంటే అయిపోయింది, అది నాకు తెలుసు, కానీ అది దేవుడు నా అంతరంగంలో కలగజేయాలి. ప్రైజ్ లార్డ్. బిలాము మంచి ప్రవర్తే. బిలాము ఎవరైనంటే యేసు ప్రభుకి మంచి మరి సన్నిహితం కలిగిన వ్యక్తి. బిలాం ప్రవహించి ఇలా అన్నాడు అనుకో, సమస్తము కాడ కథమే. అలాంటి వ్యక్తి ఎక్కడ పడిపోయాడనంటే ధనం మీద పడిపోయాడు. యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను ఒకసారి వెళ్ళి అక్కడ బలిపేటం కడతా. యేసు ప్రభు ఏమల్లా వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? వెళ్ళయ్యా, ఏం పర్లేదు సార్ ఇలా అన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, బిలామా నీ సొంతంగా ఏది పలికినా మాత్రం బాగోదు నీకు, నేను పలికే ప్రతి మాట మాత్రమే నువ్వు పలకాలి. దేవుడికి స్తోత్రం. వెళ్ళాడు. ఆ దైవజనుడు అయ్యగారు 7 బలిపేటలు కట్టాడు. 7 బలిపేటల మీద కాడ ఏమని పలుకుతాడు తెలుసా? ఈ ప్రజలు దీవించబడును గాక, పిల్లలు ఆశీర్వదించబడును గాక, వాళ్ళ సంతానం అభివృద్ధి చెందును గాక అని ఇదే పలుకుతా ఉన్నాడు. పక్కన డబ్బులు ఇచ్చినాడు ఊరుకొట్టాడా? చెప్పరేమండి? ఇప్పుడు డబ్బులు ఇచ్చి రాజు ఊరుకొట్టాడా? రేయ్, నిన్ను పిలిచింది బంగారం వాడు దీవిస్తామని కాదు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు పాడయ్యి వాళ్ళు చెప్పిస్తే ఆ పట్టణం చూసే ఒకసారి ఆ ప్రజలు ఎలా ఉండరు? ఒక్కసారి ఈ పట్టణం మీదగా పోతారు అంటున్నారు. ఈ పట్టణంలో ఏదన్నా గనక వాళ్ళు ఒకసారి చేయి పెట్టారు అనుకో, జనం ఏమన్నా ఉండిద్దా? వాళ్ళకు వాగ్దానం చేశారు, అయ్యా నీ పట్టణంలో గుండికి వెళ్తాం, కానీ నీళ్లు దాగము, ఆహారం ఏది తీసుకోము, కనీసము మేము నిలబడను కాడ నిలబడము. దేవుడికి స్తోత్రం. దేవుడు సమర్థుడండి, దేవుడు ప్రజలు పోషించేదానికి. ఈ బిలాము దేవుడు మాట ఎన్నోడు, కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా చేయలా. ఏం చేయలేదు? అసలు మొత్తానికి వెళ్ళొద్దు వాస్తవంగా చూస్తే. అయితే ఇతను ధనాశ కలిగి అక్కడికి వెళ్ళాడు. ఈరోజు దేవుడు సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఎలాగుండాలనంటే, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ముందు. మేను దేవుడి స్తోత్రం. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఊర్లో అందరి కొరకు ప్రార్థన చేస్తారు, ఆయన భార్య కొరకు ప్రార్థన చేయడు, పిల్లల కొరకు ప్రార్థన చేయడు. నేను అంటా, అమ్మా ముందు మీరు బలపడండి, తర్వాత మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన మంచిది, కానీ ముందు నువ్వు నిలబడాలి కదా. దేవుడికి స్తోత్రం. ముందు ఏం చేయాలి? మీరు చెప్పాలి. ఏం చేయాలి? నిలబడాలంటే ఓ బిల్డింగ్ కడుతున్నాము, బిల్డింగ్కి ఫస్ట్ ఏం చేస్తారు? గొయ్యలు తీస్తారు. ఆ గొయ్యి తీయగానే బిల్డింగ్ అయిందా? ఆ గొయ్యి తీసిన తర్వాత దాని మీద ఇంతలో రాళ్ళు, మరి ఇసుక, సిమెంటు వేసి మామూలుగా కింద సదరంగా చేస్తారు. దిమ్మెళ్ళే కడతాడు మాటలు చెప్పాలంటే. ఆ దిమ్మ మీద కానాలు కట్టి బోన్ నిలబెట్టి అప్పుడు కంకరో ఇసుక అన్నీ కలిపింది పోసి అప్పుడు పిల్లరేస్తాడు దాని మీద. దేవుడికి స్తోత్రం. దేవుడిలో కాడ నువ్వు బేసు మిట్టి ఎలా ఉండిద్దో, ఒక పునాది ఎలా ఉండిద్దో, పునాది మీద కాంక్రీట్ ఎలా స్ట్రాంగ్ ఉండిద్దో, దేవుడిలో కాడ నువ్వు స్ట్రాంగ్గా ఎదగాలని ఆయన ప్రణాళిక. నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలని ఆయన కోరిక. ఆయన వైపు నువ్వు చూస్తూ ఆయనలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వు ఆయన అడగాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, అడగరేని అడుగుతారు. అడగాలి. దయచేసి చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఫస్ట్ నుంచి. నా తండ్రి నేను నిజమైన ద్రాక్ష. అమ్మ మైక్లో చదవండి, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కదా, వాళ్ళకి అర్థం కావద్దు. జాగ్రత్త చదవండి అమ్మ. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చాలు, ఇక్కడ ఆగండి. తర్వాత ఇంకా కొంచెం ముందుకు మీరు చదువుతారు. కానీ ఇక్కడ గమనించారు మీరు, మీ యందు నేను, నా యందు మీరు ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. ఫలించేవాడే బహుగా ఎక్కువగా ఫలించాలి. చాలామంది అంటారు, పాస్టర్లు నవ్వుతా అంటే వాళ్ళని చంపారు కానీ పాపము
అన్నయ్య రాజా నేను చంపేస్తే పోయిద్ది అన్న అంటారు. ఎందుకు రా అంట, నీకున్న వరాలు మాకు లేవు, నేను చంపేస్తే అవన్నీ మాకు వస్తాయి, చంపేస్తే రావు కానీ ఇక కఠినంగా ఉంటుంది పరిచర్య మీకు అయితేనంట. అందుకు ఆ మాట్లాడతారు మాకు. ప్రైజ్లాడు హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారు, ఎవరందు మనం ఉండాలి? ఆయన అందు ఉండాలి. ఆయన అందు ఏడుంటున్నాము? ఆలోచన. ఒక ఆమె మీటింగ్కి వచ్చి మొన్న బోరబండ్ల మీటింగ్కి వచ్చింది. ఆ మనసు అంతా పాపం ఇంటికాడే ఉంది. ఎందుకు ఉందో ఏందో దేవుడికి నాకు తెలుసు, అంతే. దేవుడికి స్తోత్రం. మీటింగ్కి వస్తారు, మనసు అంతా ఎక్కడ ఉండిద్ది? ఇంటికాడ ఉండిద్ది. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి అమ్మా అందరూ. హల్లెలూయా అని అంటే ఒక ఆమె అంది, అమ్మో నా బీరువాలో బంగారం పెట్టాను, డోర్ వేయలేదని అంటుంది. బంగారం చాలా రేటు ఉంది, నిజమే, 1,20,000 దాకా ఉంది కదా. జాగ్రత్తగా పెట్టుకోండి. కానీ దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు మన మనస్సును మనతో తెచ్చుకోండి. ప్రైజ్ లార్డ్. మనుషులు రావద్దు, నీ మనసు కాడ నీతో పాటు రావాలి. అయ్యా నీ మందిరంలో నేను వస్తున్నానయ్యా, నువ్వు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి, నేను నిన్ను బట్టి ఫలించాలి ప్రభువా. దేవుడికి స్తోత్రం. ఎవరిని బట్టి మనం ఫలించాలి? యేసయ్యను బట్టి మనం ఫలించే వరకు ఉండాలి. ఆ ఫలితం ఎలా ఉండాలంటే చూసిన ప్రతి ఒక్కరి కాడ ఆశ్చర్యపోయే రీతిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలాంటి ఒక ఫలితం మనం ఫలించాలని దేవుడు ఒక కోరిక, అయిన ప్రణాళిక. అలాంటి ఒక ఫలితాన్ని ఎప్పుడు మనం పొందుకుంటాం చెప్పమంటారా? ఆయనందు మనం ఉంటే, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మనకు తెలియదు, ఆయన మనలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరు కాడ నువ్వంటే అయింది, నువ్వంటే అయింది అంటే, నేనంటే కాదు, వాస్తవం చెబుతున్నాను కదా. నా హృదయములో, నా మనసులో ఆయన ప్రేరేపించి కలగజేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అది దేవుడు ప్రణాళిక, అది దేవుడు యొక్క ఉద్దేశాలు, అది దేవుడు ఆలోచనలండి. నా ఆలోచన ఎట్ట ఉండిద్ది? ఒకరోజు నేను ఉండలేక, బాగా చల్లగా ఉంది వాతావరణం, నాకు అది యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తగిలి పనుకొని ఉండాను. నడుస్తున్న చిన్నగా కానీ బయటికి వెళ్తల్లా. అయితే ఈ చల్లటి వాతావరణంలో నాకు ఒక బుద్ధి పుట్టింది, ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, ఇంత వాతావరణం చల్లగా ఉంది కదా, పాస్టర్ గారి జొత్తి రోజు ఆకుకూరలు పాడుకూరలు పెడతా ఉంది, బిర్యానీ తింటే బాగుండుద్ది. చెప్పండి ఎక్కడికి వెళ్ళింది నా మనసు? నేను మనిషిని ఏడే ఉండా మందిరంలో, నా మనసు ఏడపోయింది? బిర్యానీ మీద పోయింది. దేవుడి స్తోత్రం. మరి మీ మనసు ఎక్కడ పోతుందో గమనించండి. దైవ సావుకుడికి నా మనసు అట పోయింది, తినాలని ఆశ కలిగిన దానికి పోయింది. ఇప్పుడు మీ మనసు ఎక్కడ ఉంది? మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అయితే ఆత్మసారంగా పోయింది పర్ల. మనస్సు దేవుడు అంటాడు కదా, ఇదిగో నువ్వు ఆశపడినది సమస్తాన్ని నేను నీకేం చేస్తాను? నెరవేరుస్తా. దేవుడికి స్తోత్రం. ఆశపడిన పేడని నేను తృప్తిపరిచేవాడిని, అంతేగాని ఆశపడిన పేడను ఆశని అనిచేవాడిని కాదండి. వెంటనే ఓ 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఫోన్ చేసి, అన్నయ్య భోజనం చేశారా అని అడిగాడు తమ్ముడు. ఏడే ఉంటాడు అంటే, తమ్ముడా ఇంకా చేయలేదు నాన్న అన్న. చేయమాకండి, ఒక 5 నిమిషాల్లో మేము వస్తున్నామని అన్నాడు. సరే ఇప్పుడు వచ్చిన ప్రార్థన చేసుకెళ్తారు, సరేలే ఏమైనా బ్రెడ్ బొడ్డు పాలు తెస్తారు, సరే ఏదన్నా కానీ దేవుడు స్తోత్రం. రాని తమ్ముళ్ళు అంటే ఏమేం చేసింది? ఒక గ్లాసుతో నీళ్ళు తీసుకుని ప్లేట్ తీసుకొచ్చింది. పాస్టర్ గారు, అయ్యా షేగడుకో, టైం 12 దాటుతుంది, 1 గంట వస్తుంది, భోజనం చేద్దామని అంటే, తమ్ముడోళ్ళు వస్తున్నారంట, వినోదు నవీను, కొద్దిగా ఆగమ్మ, తమ్ముడోళ్ళు వచ్చి ప్రార్థన చేసుకెళ్ళారు, తింటాలే తీయనండి. అవునా, సరేలయ్యా. వేడి వేడిగా బిర్యానీ తీసుకొచ్చారు. మీరు అనుకున్నారు పాస్టర్ గారు మీరు ఆశపడ్డారు, మీకొక్కడు, నాకొక్కడే కాదండి, ఎవరు తెచ్చినా కానీ పాపం బిడ్డలో నాకు, నా భార్యకి, నా బిడ్డకి, నా బాబాకి, ముగ్గురికి తీసుకొస్తా. హల్లెలూయా. నాకొక్కడికి సపరేట్ దారు పాపం తీసుకొచ్చారు. 2 ప్యాకెట్లు. బాబు అప్పుడు స్కూల్కి వెళ్ళాడు, లేడు. పాస్టర్ గారు సగం దినామా బాబు కట్టి పెట్టింది, నేనైతే శుభ్రంగా తినేసా, తినేవాళ్ళ ప్రార్థన చేశా. దేవుడి స్తోత్రం. ఆ తమ్ముడితో అంటున్నా, తమ్ముడా ఎత్తుకో నా మనసు, నేను ఉండే కానీ అటు పోయిన తమ్ముడు అది తిందామనిపించింది అని అంటే, అన్నయ్య నువ్వు ఆశపడాలి, నువ్వు మనసు పడాలి, కానీ సమస్తం దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. మేము ఉండమన్నా, ఏదైనా అవసరమైతే అడుగు, డబ్బులు ఏమైనా కాలితే ఫోన్ చేయనయ్యా అని అంటారు.
ఏ రోజు నేను నోరు తెరిచి తమ్ముడే నాకు అవసరం, ₹1 ఇవ్వండి అని అడగను. అడుగుతారు, చెబుతారు, ఫోన్ చేసి అంటున్నారు, అన్న ఎట్టా ఉంది, పర్లేదా, ఏమన్నా అవసరం ఉంటే చెప్పన్నా, అట్టేం లేదు, నువ్వు అసలు ఆ మాట అడగవన్నా అని అంటారు. నేను అడగను. ఎందుకనంటే నేను అడిగేది యేసయ్యను మాత్రమే. దేవుడి స్తోత్రం. ఇప్పుడు అందరిని అడిగాను అనుకో, ఇప్పుడు యేసయ్య దగ్గర అడుగుతుంది నా మనసు, మీ మీద ఉండుద్ది. ఎందుకని? యేసుబాబు అన్నెత్తాడు, శరణిస్తాడు, తల్లిగారు ఇచ్చిద్దు, ఎస్తేరం తల్లిగారు ఇచ్చిద్దు, ఎలిజబెత్ తల్లిగారు ఇచ్చిద్దు, మరి నీలక్క ఇచ్చిద్దు, ఈ అక్కళ్ళు ఎవరని ఇస్తే వీళ్ళ మీద ఉంటుంది నా మనసు. అదే దేవుడి మీద నా మనసు ఉందనుకో, సమస్త విషయాల్లో సమృద్ధిని నాకు కలగజేస్తాడు. హల్లెలూయా. అదే దేవుడి మీద నా మనసు లేదనుకో, ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకములో ఎన్నో శ్రమలో ఎన్నో విషయాల్లో నేను నిందించి అవమానించబడతా, బాధపడతా. అందుకే మీ మనసు ఎక్కడ ఉండాలో చెప్పమంటారా? యేసయ్య మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ మనసు ఆయన మీద ఉండాలి, ఆయన మీలో ఉండాలి, మీరు ఆయనలో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో, అయ్యా నాకు ఇల్లు కావాలా, అక్కడ ఉంది, మీకు ఏది ఇష్టమో అడుగుడి. కానీ మళ్ళీ నాకు ఏరయ్యి మీరు ఏమీ చేయలేరు. చెప్పాలి, నాకు ఏరయ్యి అమ్మ అప్పుడు చదవరా తల్లి, నాకేరయ్యి మీరు ఏమీ చేయలేరు. ఎందుకని? అబ్బా ఎంతగా చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా. ఒక ఆవిడ దగ్గరికి వచ్చాను, నానే నేను మందిరాన్ని బాగుంది, నాకు షాక్ కొట్టినంత పని అయింది. నా మందిరానికి వెళ్ళను అని అన్న. మరి ఎట్టగా రా అన్న, అసలు ఈ మందిరానికి కాదు, దేవుడు నాతో నా ఇంట్లోనే ఉండడు అంది. ఇదేంద్ర ఆశ్చర్యంగా ఉంది, దేవుడిని ఇంట్లో ఉండిపోయింది, నీతో ఉండిపోయింది, మందిరానికి ఎందుకు వెళ్ళవని అడిగా. మందిరానికి వెళ్ళను, బల్ల తీసుకోను, ప్రార్థన చేస్తా. ఎట్ట చేస్తావు అమ్మా అని అడిగా. ఎట్టగా ఉందనయ్యా, డ్యూటీకి వెళ్ళొస్తా, ప్రార్థన చేస్తా, తినేటప్పుడు ప్రార్థన చేస్తా, రోజు 3 సార్లు ప్రార్థన చేస్తా, దానియేలుకి చెల్లి లెక్క అని అంది. దానియేలు నీకులాగా ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. దానియేలుతో పోల్చుకునే యోగ్యత కాడ నీకు లేదు. దానియేలు చెల్లి ఎందుకు అవుతావు? దానియేలు ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? సింహాల గృహంలో దానియేలుని దేవుడు కాపాడిపోయిన రాజు వేస్తాడనే కానీ భయపడలా. దేవుడు భయపడ్డాడండి? భయపడ్డా? రాజు సింహాల గృహంలో వేస్తాడు, కానీ దేవుడికి ప్రార్థన చేస్తాం. మళ్ళా దేవుడి సన్నిధిలో ప్రతి రోజు 3 సార్లు యెరూషలేముండ తట్టు కిటికీలు తెరిచి ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేసాడని బైబిల్ లేఖనాల్లో ఉంది. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఈరోజు మన మనసు ఎక్కడ ఉండాలి? ఈరోజు నువ్వు ఎవరిలో ఉండాలో అప్పుడు నీవు ఈ డిసెంబర్ నెలంతా కాడ నీ కుటుంబంలో అలా జరుగును గాక. దేవుడి స్తోత్రం. నువ్వు ఆయనలో ఉండు. ఆయన అంటున్నాడు, ఫలించేవాడు బహు ఎక్కువగా ఫలించును. దేవుడికి స్తోత్రం. ఆ ఫలిభరితమైన జీవితము. ఒకప్పుడు నా జీవితంలో బాగా ఆకలేసేది, ఆహారం తక్కువ దొరికేది. కొన్ని రోజులు కొన్ని వారాలు లేకపోయినా పాసం గారు నేను అలాగే నడుచుకుంటూ పోయేది. ఏం చేస్తే ఎట్టగట్ట దేవుడి కొరకు. ఈరోజు సమృద్ధి అయిన ఆహారం ఉంది, తినలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధి ఆహారం. బోర్బాడ్లో మీటింగ్ అయిన తర్వాత నేను ఎరాటేసి నా దగ్గరికి వచ్చినాయి. నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. దేవా, ఒకప్పుడు ఆకలేసింది, కానీ ఇప్పుడైతే అంతగా ఆకలి లేదు. అన్న తినన్నా అని అమ్మ చాలా అమ్మ అంటే, అన్నయ్య తినన్నయ్య. ఆయన అంటాడు వాళ్ళ భర్త, అన్నా ఇంకో అన్నకి ఫ్రై అయ్యి చికెన్ పకోడీ చేసి ఒక అన్నకు పెట్టు. నాకు ఒక్కడికే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం చేశాను. దేవుడి స్తోత్రం. నేను అన్న ఏమన్నా ఇబ్బంది అన్నా, దేవుడు పరిచర్య కొరకు అసలు మేము వెనకే రావు. దేవుడి స్తోత్రం. మళ్ళీ ఆయన బాప్టిజం తీసుకున్నవాడు కాదు. మీరు అనుకున్నారు బాప్టిజం తీసుకున్నాడా? లేదండి, బాప్టిజం తీసుకోలే. కానీ దేవుడు అంటే ఎంత ప్రాణం అంటే, ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫోన్ చేసి ఆ బ్రదర్ మీరు రావాలన్నాను అనుకో, ఖచ్చితంగా పనులు మానేసుకుని వస్తాడు. మళ్ళీ నెలకు 35,000 రూపాయలు డ్యూటీ. ఖాళీగా తిరిగేవాడు అనుకున్నారు, మళ్ళీ లేనిపోయింది. దేవుడు ప్రార్థన చేస్తే నా డ్యూటీ ఇచ్చాడు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ముందు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని డ్యూటీకి వెళ్తాడు. ఒక బాధ్యతగా, అన్నా దేవుడు ఇచ్చినవి మీరు నాకు ఉన్నారన్నా అంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు ఆ మనసు నువ్వు కలిగి నడిస్తే కొదువు అనేది దేవుడు ఏది నీకు కనిపించదు. కొరత అనేది ఏది దేవుడు నీకు చూపించడు. ఎందుకనంటే ఆయన మీద నువ్వు ఆనుకున్నావు కనుక. చాలామంది ఏమంటారు తెలుసా?
లేదయ్యా ఈ బాధ నేనే మోస్తున్నాయి, కుటుంబం అంతా నేను లేకపోతే, నువ్వు లేకపోయినా జరిగేది జరుగుతూనే ఉంది. దేశానికి లేకపోతే పరిచర్య ఆగిందా? ఆయన ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. నాతో ఈ పరిచర్య ఆగదో, నేను లేకపోతే దేవుడు తన పక్షాన ఎవరు పనిచేస్తారో వాళ్ళ లేపుతూ ఉంటాడు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో ఎప్పుడు కాడ మనం ఎవరి మీద ఆనుకోవాలి? ఇప్పుడు ఎవరిలో మనం ఉండాలి అమ్మా? దేవుళ్ళో ఉండాలి. ఇప్పుడు ఆయన మీలో ఉండాలి, మీరు ఆయనలో ఉండాలి. మీ మనస్సును మాత్రం కంట్రోల్ పెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు ఎడుండారు, మీ మనస్సు మద్రాసు వెళ్ళింది. ఎందుకన్నా మేము ఏడ ఉన్న మనసు ఆడికి ఎత్తుకెళ్ళిందంటే, ఒక ఆమె నాతో అంది, అన్నయ్య నేను ఎడుండా కానీ నా మనసు బొంబాయి వెళ్ళింది అంది. నేను భయపడ్డా. ఏంట్రా నువ్వు ఇక్కడుండి మనసు అట్టెళ్ళింది అని అంటే, ఏదో చెప్పింది. సరే సరే అమ్మ ప్రార్థన చేస్తలేరా, ఏం చేయాలి తల్లి, దేవుడు ఇలాంటి కేసులన్నీ కాడ ఒక స్పెషలిస్ట్ అన్నట్టుగా తీసుకొచ్చి నా ముందు పెడతాడు. వందనాలు ఆయన ప్రభువా, నీకు ఏం చేస్తా ప్రభువా, ఇలాంటి కేసులకే నాయన నేను ఉంది అని అనుకుని నవ్వుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఏంటని నేను ఏడా ఉంటాను కానీ నా మనసు బొంబాయి వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? నీ మనసు నీ కంట్రోల్, నీ స్వాధీనంలో లేదు. దేవుడికి స్తోత్రం. ఏషేపు మనసు ఎక్కడుంది చెప్పండి? ఏషేపుతోనే ఉంది. కుర్రోడే 20 సంవత్సరాలే మనసు, 60 సంవత్సరాల మనసు కలిగి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలండి? ఆ వయసులో ఇంకేం చేస్తారు? నాతో కాదమ్మా ఇలాంటి పనులు. ఆయన ఉండడు, నేనేదో బతుకుతున్నాను, నన్ను వదిలేరే తల్లే, నాకు నమ్మకంగా నేను ఆయనకు ఉండాను, ఇలాంటి విషయాల్లో నేను సహకరించలేను, నాతో కాదు, ఏదో సావలేక బతకలేక బతికివ్వండి అమ్మ. చూడండి, మీరు మనసు మన కంట్రోల్లో ఉండాలి, మనసు మీతో ఉండాలి. ఆ మనసు ఎప్పుడు కాడ వెళ్ళే త్రోవలో వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. మనసు పోయిందని చెప్పి మీరు కాడ మనసుతో పాటు పోయారా? ఇక అట్టే చెప్పాలి. మనసు వెళ్ళిందని మీరు కాడ మనసుతో వెళ్ళారంటే కట్టే, ఇక ఇటు రారు, ఇటోళ్ళు కానే కాదు. అందుకే జాగ్రత్త. దేవుడి సన్నిధిలో ఆయనతో మీరు ఆయనతో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండే కానీ నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే, ఆ మాట కానే కాదు. పద్మాస్ ద్వీపులో యోహాను ఒంటరిగా ఉన్నాడా, ప్రజలతో ఉన్నాడా? చెప్పాలి. ఎక్కడ ఉన్నాడు పద్మాస్ ద్వీపులో యోహాను? ఒంటరిగా ఉన్నాడు. పాస్టమా, పద్మాస్ ద్వీపులో యోహాను ఎక్కడ ఉన్నాడు? ఎవరుండారా ఆయనతో? ప్రజలు ఉండారా? ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మరిచి ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. నీ ఒంటరి జీవితంలో ప్రార్థనకు స్థానమి, నీ ఒంటరి స్థితిలో దేవుడికి స్థానమి. నువ్వు ఒక్కడవే ఏకాకిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, దేవా ఏ సమయము నాకు ఇచ్చావు, నేను స్తుతిస్తున్నానయ్యా, అది మొదలుకొని దేవుడిని చేయబెట్టి లేపుతాడు పైకి. ఆశ్చర్యకరంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయన వైపు నువ్వు నడవాలి. ఆయనలో నువ్వు ఆయనలో ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. చదవండి అమ్మా యోహాను శుభవార్త. ఇప్పుడు చదివిన వాక్యమే. మీరు నాయందు తీగ ద్రాక్షవల్లితో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. ఏమంటారండి ఇక్కడ? మీకేది ఇష్టమో, ఇప్పుడు మీకేది ఇష్టం అడగండి. ఇప్పుడు మీరు చెబుతారు నాతో, పండగ కదా అన్న, పండగ కదా అయ్యా, కొత్తగా ఉన్న బట్టలు మేము తీసుకుంటే మీరు అడగకుండా ఇంక వచ్చి అడగండి. మీరు అడిగారంటారా? మీ అవసరంలో ఎరిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. పాస్టమ్ గారు అడగలా, నన్ను అడిగిందామా? పిచ్చిదాన్ని నన్ను అడిగితే ఒకటే ఉరుక్కొస్తాయి కదా, ఆయన అడిగితే బోర్డులు అందిస్తున్నాడంటే ఒకటైతే సార్లు అయ్యారంది. ఈ పండగ ప్రారంభం రాకమునిపై నవంబర్ నుంచి స్టార్ట్ అయినాక వస్తాం. దేవుడికి స్తోత్రం.
ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి పాస్టమ్మ? నవంబర్ నుంచి. ఆ వెనకాల ఆ బల్లారదనిచ్చే అది కూడా గిఫ్టే. నేను ఇప్పుడు నీళ్లు తాగే కదా, మీరు ఇది ప్లాస్టిక్ అనుకున్నారు, గ్లాసు కింద పడితే పొక్కున బయలేదు. ఇవన్నీ గిఫ్ట్లే. అయితే నువ్వు ఆయన వైపు చూస్తే ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి నువ్వు? ఆయన వైపు. అనేకులకి ఏం చేస్తాడు తెలుసా? ఇవ్వాలి, ఇవ్వాలి. ఫలానాకు నేను పెట్టాలని ఒక మనసును దేవుడు నీకు కలగజేస్తాడు. లేకపోతే పెడతారంటావా? ఒకళ్ళు అడిగావు అనుకో, లేవా ఇప్పుడే ఇచ్చా, అయ్యో ఇవాళ అడిగావు, అడగ నువ్వు ఎప్పుడు అడగవు. ఇది ఇలాంటి మాటలు అంటావు. నువ్వు ఆయన అడిగావనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను అడిగావు బిడ్డ, నీకు ఒకటి కాదు, ఇదిగో 4 దిక్కుల నుంచి మార్గాలు తెరుస్తాడు. ఎవరు ఎత్తుకొచ్చి నీకు ఇస్తారో తెలియదు. దేవుడి స్తోత్రం. నాకాడ వచ్చి బీరువాలు ప్రైజులాడు, హల్లెలూయా. మా జోసఫ్ కాడ ఆయనకైతే ఇస్తారంగా. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, మీకు ఏది ఇష్టం అడగాలనంటే ఆయనలో మీరు ఉండాలి, మీరు ఆయనలో ఉండాలి. ఆయనతో మీరు, మీతో ఆయన ఉన్నప్పుడు, యేసయ్య మీతో ఉన్నప్పుడు జరగని కార్యం అంటూ ఏముండదు. దేవుడికి స్తోత్రం. జరగనిదంటే ఏమన్నా ఉండదు. మరి తల్లి మందిరం విషయంలో సహాయం చేసిందమ్మ. మరి బోరబండ నుంచి నాయుడు అని ఒక ఆయన వచ్చాడు. చక్కగా మరి వచ్చిన బిడ్డలో చక్కగా పెయింటింగ్ ఇష్యూలు ఎంత జాగ్రత్తగా లప్పం పెట్టి చూడండి. వాళ్ళంతా రోతకొని మీరు చూశారు కదా. నేను ప్రార్థన చేశా, అమ్మా మీకు ఎంత శాలరీ మీరు ఇవ్వండి అని ఎవరిని అడగల. ఎప్పుడు అడగను, అడుక్కునేవాడిని కాదు నేను. ప్రైజ్ లార్డ్. అడుక్కునేవాడిని కాదు. ఇచ్చిన బిడ్డలకు మాత్రమే దీవెన. యవనాలకు కాడ దేవుని ఉండేది, కానీ ఆ నీ మనసును బట్టి దేవుని ఉండేది. దేవుడి స్తోత్రం. ఇచ్చే మనసును కలిగి ఉండవనుకో, దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు నేను ఉండాను, ప్రతి సండే భోజనాలు పెట్టాయా అన్నాడు. ప్రభువా మరి కొద్దిగా నువ్వు ఆ మాటలు వద్దు, చెప్పింది చెయ్యి అంతే. సరేలే ప్రభు అన్న. దానికి సంబంధించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ సండే కాడ ఓ తల్లిని లేపి, ఓ తల్లి ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు వద్దు, ఆలోచించాల్సిన అక్కర నీకు లేదు. అది నా ఇల్లు. ఎవరి ఇల్లు అండి ఇది? యేసయ్య ఇల్లు. ఆయన ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆలోచించవద్దు, సాకులాగా చెప్పొద్దు. ప్రార్థన చేస్తున్నావా? చేస్తాను, అదే నీ పనిక. వీటి గురించి నువ్వు వద్దు. 1 గంట టైం చాలు, నేను వచ్చి నీ దగ్గరికి ఇచ్చేదాన్ని. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకు ఇప్పుడు ఏది ఇష్టమో చెప్పండి. ఎంతమంది షాపింగ్ చేశారో? నేను కొన్ని ఇళ్ళకి వెళ్ళా, తాళాలు వేసండి. ఆళ్ళలోకి ఇల్లు శరణాలది కాడ తాళం వేసొద్దు. నేను దేవుడు ప్రేరేపంతో పోయా, కానీ తాళం ఎందుకు పెట్టింది ప్రభు అంటే, వాళ్ళు ఇంతకు ముందే షాపింగ్కి వెళ్ళారు. నువ్వు వస్తమే లేట్ అయిందని అంటాడు దేవుడేనట్టు. సరేలే ప్రభు, ఇంకేం చేస్తారండి. నేను 2-3 ఇళ్ళు తాళాలు ఇవ్వండి. కొడుకు అంటాడు, డాడీ తాళమేముంది కదా, ఇక రాబిడ్డకి తాళం ఉంటే ఇంకెందుకు, లేనిపోయింది మళ్ళీ దొంగలు అనుకుంటారు రానంటే అటెండ్ అవుతా. సరేలే డాడీ. మొత్తం దేవుడు కృపను బట్టి కొన్ని బిడ్డలు ఉన్నారు, కొంతమంది వెళ్ళి దర్శించాము. ఎందుకు వెళ్ళామంటే, ఈ 10వ తారీఖు మరి బిడ్డలు రాకపోయినా లైవ్ వాక్యం వినేవాళ్ళు ఉంటారు, లైవ్లో చెప్పొచ్చు. ఒకసారి అందుబాటులో ఉన్న బిడ్డల దగ్గరికి వెళితే బాగుంటుంది కదా అని బయలుదేరి వెళ్ళాం. దేవుడి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుడితో ఉండాలి. మందిరంలో ఉండమాయా అనమాకండి. మందిరంలో నేను కాడ మీతో ఉండా. దేవుడితో ఉండాలి. దేవుడు మీతో ఉండాలి. దేవుడు మీతో ఉండాలంటే, మీరు దేవుళ్ళో ఉండాలంటే మీ మనసు మీలో ఉండాలి. చెప్పాలి, ఏసేపు మనసు ఏసేపుతో ఉంది. ఏసేపును దాటిపోతే ఏసేపు ఫలించేవాడే కానే కాదు. గమనించండి. మన మనసు మన కంట్రోల్లో, మన స్వాధీనంలో. అప్పుడు దేవుడు నీకేది ఇష్టమో అడగండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయాన్ని పరలోకం నుంచి మార్గాలు తెరిచి పంపిస్తాడు. ప్రైజ్ లార్డ్. మరి వెంకటరెడ్డి అన్న ఎక్కడ బోరబండ, ఏ రోజు నేను అసలు ఆయన నాకు పరిచయం అవుతాడు అనుకోలే. మరి ఆయన అనుకున్నాడు ఈ పాస్టర్గా నాకు పరిచయం అవుతాడని. మనసు ఇప్పి నాతో చెబుతాడు ప్రతి విషయం. అన్న నాకు దేవుడిచ్చిన అన్న మీరు, నాకు దేవుడిచ్చిన ఒక సహోదరుడు ఆయన. దేవుడి స్తోత్రం. ఆ బిడ్డలు దేవుడిచ్చిన కుటుంబాలు ఇలా ఉండి, మీరందరూ దేవుడిచ్చిన బిడ్డలు మాత్రమే. నా బంధువులు ఎవరైతే మీరే. నాకు సెలవులు ఉంటాయా చెప్పండి? సెలవులు ఉంటాయా? నాకు దసరా డేస్ అందరికి ఉంటాయి, కానీ నాకుండు. ఎందుకని? నేను దేవుడి పని చేసేవాడు కనుక దేవుడి పనులు సెలవులే ఉండు. సెలవు అంటూ ఉంటే ఇక పరలోకంలో మాత్రమే.
చెప్పండి, ఎక్కడ చలబట్టి ఉంటే ఎందుకంటే ఆయనతో నేను ఉంటాను కాబట్టి ఏ శుభ్రంగా నేను కూర్చున్నా పనుకున్నా, ఇటు ఇప్పుడు దాకా అక్కడ పని చేసి వచ్చాడు కదా, అక్కడ నాకు అతమ్మకండి అంటాడు. ప్రైజ్ లాడ్. మా అమ్మ అనేది నిజంగా ఒక మాట, ఈ టైంలో నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదం అని. మా అమ్మ అనేది, అయ్యా నేను చచ్చిపోయి శవయ్యాడు బురుకుని శవంతో కాడ అన్నం వండి చచ్చిపోలేదు అమ్మ అంటారా మీరా? నిజంగా అన్నీ ఆడు ఉంటే కానీ మేము పెట్టుకునేవాళ్ళం కాదు. మా అమ్మ ఉన్నప్పుడు వాస్తవంగా అన్నం పెట్టితేనే తినేవాడు, నేనైతే మరి పెట్టితేనే తినేవాడు. చూడండి, అలాగే దేవుడు మనకు సమస్తము సమీపంగా అన్ని విషయాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, భయంకరమైన సిస్టివేషన్లో కాడ ప్రశాంతతను దేవుడు మనకిచ్చాడు. కనుక కృతజ్ఞత స్తుతిద్దాము, దేవుడి సన్నిధిలో ఆయన వైపు చూద్దాము, నమ్మకం ఉందాము. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించండి, మనకి ఏది ఇష్టమో అడగాలి, మనం ఎక్కడుండి అడగాలి, ఎలా అడగాలి, మొత్తం ఇప్పుడు దాకా మీతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయనందు మీరు ఉన్నప్పుడు, మీలో ఆయన ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. దేవా, పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం నా జీవితం ఉండదు. చెప్పండి, పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం నా జీవితము మార్చబడాలి, నా స్థితి మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి, నాకున్న సమస్త అనారోగ్యత విషయంలో మార్చబడాలి, ఆర్థిక వ్యవస్థ మార్చబడాలి, నాకున్న అప్పుల నుంచి విడుదల కలగాలి, నాకున్న సమస్త శ్రమలో నన్ను చుట్టి శోధిస్తున్నాయేమో నిన్ను బట్టి అవి మొత్తం నాకు దూరం అవుదురుగాక, నిన్ను బట్టి దూరం అవుదురుగాక మొత్తము. అయ్యా మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. వాక్యం కొరకు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆ తర్వాత దేవుడి శరీరము, ఆయన రక్తం మీ వద్దకు వచ్చింది. ఆత్మీయ తల్లి దైవ సేవకురాలు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు నాయన. నువ్వు న్యాయాధిపతి ప్రభువా. అయ్యా, నువ్వు ఏది పలికితే అదే మాట్లాడతావు, దాన్ని నెరవేరుస్తావు నాయన. నెరవేర్చే దేవుడు నీవు. మీకేది ఇష్టమో అడగండి. నేను ఒట్టి మాటలు చెప్పేవాడిని కాదని మీరు లేఖనాల నుంచి మాట్లాడారయ్యా. నీ దాసుడు ముఖకాంతిలోంచి మాతో మాట్లాడి ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. బిడ్డల డ్యూటీల కొరకు స్తుతులయ్యా, వ్యాపారాల కొరకు స్తోత్రములయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. భయంకరమైన మరణ అపాయాల నుంచి తప్పిస్తూ వస్తున్నావయ్యా. భయంకరమైన మరణాపాయాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు తండ్రి. అయ్యా, భయంకరమైన ప్రమాదాల నుంచి కాచి కాపాడుతున్నావయ్యా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేసే సమయంలో వారి ప్రార్థన ఆలకించండి అయ్యా. దేని కొరకు ప్రార్థన చేస్తుందో అయ్యా, ప్రార్థన చేసి ఆ ప్రార్థన నీ సన్నిధికి చేర్చబడును గాక నాయన. ఆ ప్రార్థన అంగీకరించబడును గాక ప్రభువా. ఆ బిడ్డ అవసరంలో తీర్చబడును గాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్కరు అవసరంలో తీర్చండి, ప్రతి ఒక్క బిడ్డ అక్కర్లో తీర్చబడును గాక. బలహీనంగా ఉన్న బిడ్డలు బలపరచండి అయ్యా. శ్రమలో ఉన్న బిడ్డలకు శ్రమల నుంచి విడుదల కలగజేయి ప్రభువా. ఈ లోకంలో బిడ్డలు లేరని ఏ బిడ్డలైతే నిందలు మోస్తున్నారో నిందల నుంచి విడుదల ఇచ్చి ఈ నూతన సంవత్సరం నూతన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. వ్యాపారాలు దీవెనకరంగా, వారి ఉద్యోగ స్థలాలు దీవెనకరంగా, వారు ట్రైనింగ్ విషయాల్లో దీవెనకరంగా, వారు మనుషులు మాట్లాడుతున్నప్పుడు దీవెనకరంగాను, ప్రతి విషయంలో బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండినట్టుగా మీరు మాత్రమే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి ప్రార్థన చేయండి. మరలా మనకి సమయం దొరకపోవచ్చు అయ్యా. ఈ మొదట ఆదివారం నీ శరీరానికి నన్ను సిద్ధపాటు చేయి, నీ రక్తానికి నన్ను సిద్ధపాటు చేయి నాయన. నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా, నా భర్త కొరకు నేను ప్రార్థిస్తున్నా, పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగాను అయ్యా, మా కుటుంబాల కొరకు ప్రభువా సమస్తము కాడ మమ్మల్ని చూడమని ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడికి మనం దూరం అవుతున్నామేమో ఈ విషయాలను
మన మాటను బట్టి, చూపును బట్టి, ప్రవర్తన బట్టి, ఆలోచన బట్టి నువ్వు దేవుడికి దూరం అవుతున్నావేమో. అలా కావటానికి వీలు లేదు. ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం కార్చినవాడు, నీ కొరకు నిందల పడ్డాడు, అవమానాల పడ్డాడు, నీ కొరకు సమస్తము భూమి దున్నబడినట్టుగా తన ఈపి నాగళసాలతో దున్నబడింది. నీకు గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు. ఆయన గాయాల వల్ల నీకు స్వస్థత, ఆయన రక్తం ద్వారా నీకు విముక్తి, విడుదల, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అని లేఖనాల్లో ఉంది. బిడ్డా, ఒకసారి నీ హృదయపూర్వకంగా ప్రార్థించి, దేవా నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఏదైనా నీ తర్వాత నాయనా, నువ్వు తప్ప ఈ లోకంలో ఏదీ లేదు ప్రభువా, నాకు నీవే నా దేవుడివి అయ్యా. నేను నీ వైపు చూసే వ్యక్తిగాను, నేను నీలో ఉండాలయ్యా. నాకేది ఇష్టం అడిగిన ప్రతిసారి దాన్ని నువ్వు నాకు ఇచ్చే దేవుడు. ఈ పండగ నెలలో కుటుంబాల మేలుకరంగాను, దీవెనకరంగాను, ఈ మొదట ఆదివారం వచ్చిన బిడ్డలు, రాలేని బిడ్డల కాడ మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి. మీ రెక్కల్లాండున్న ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్క బిడ్డ మీ హృదయాన్ని తెలిసిన ఆయన, నీ అమూల్యమైన వాక్కులు మంచి నేలన విత్తనాలు విత్తినట్టుగా అయ్యా బిడ్డల జీవితం ఫలిభరితంగా ఉండాలి అయ్యా. అన్ని విషయాల్లో బిడ్డలు ఫలించాలి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి, వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి, సంతానం లేని బిడ్డలకు సంతానం సహాయం చేయండి అయ్యా. గృహాలు కడుతున్న ప్రతి బిడ్డ కొరకడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఏ బిడ్డలకైతే బిల్లులు ఆగినాయో ఆ బిల్లులు మీరు శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలైతే నాయన నీ సన్నిధిలో ఉంటున్నారో అట్టి బిడ్డలకు నాయన నీ దేవుని ఆశీర్వాదం కుమ్మరించు. వారు ఎక్కడ ప్రార్థన చేసిన వారు ప్రార్థన ఆలకించండి అయ్యా. వారి డ్యూటీల్లో, వ్యాపారాల్లో, వారి ఉద్యోగ స్థలాల్లో ప్రతి విషయంలో దీవించబడును గాక తండ్రి. సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి బల తీసుకునే బిడ్డలు చక్కగా కూర్చోండి. దేవుడి శరీరం మీ మధ్యకు వస్తూ ఉంది. ప్రార్థన చేసుకోండి దయచేసి చక్కగా. అందరికాడ ప్రార్థన పూర్వకంగా ఉండండి.